హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు భయమే ప్రధాన ఆయుధం. ఆడియన్స్ ను ఎంత భయపెడితే సినిమా అంత సక్సెస్ అయినట్లు. అయితే దీనినే కొందరు దర్శక నిర్మాతలు ప్రచారాస్త్రంగా వాడుకుంటారు. ఆ మధ్యన ఆర్జీవి లాంటి సంచలన దర్శకులు దమ్ముంటే తమ సినిమాలను థియేటర్లలో ఒంటరిగా చూడండి అని ఆడియన్స్ కు సవాలు విసరడం తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ హర్రర్ మూవీని చూడాలంటేనే జనాలు వణికిపోయారట. ఎంతలా అంటే ఈ సినిమాను చూస్తూ దాదాపు 86 మంది భయంతో చనిపోయారట. ఒక ప్రమాదకరమైన సినిమా అని, దీనిని చూసిన వారికి ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయని అప్పట్లో అందరూ భయపడ్డారు. అయితే సినిమా గుర్తింపు కోసమే ఇలా ప్రచారం చేశారని టాక్ కూడా ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం హర్రర్ థ్రిల్లర్ లో నెక్స్ట్ లెవెల్. సినిమా కథ విషయానికి వస్తే, మాక్సిన్ అనే మహిళకి ఓరల్ అనే కూతురు, నాథన్ అనే కొడుకు ఉంటారు. ఒక రోజు వీళ్ళ పెట్ డాగ్ చనిపోతుంది. దీంతో నాథన్ తీవ్ర దుఃఖంలో ఉంటాడు. చనిపోయిన కుక్క స్వర్గానికి వెళ్ళలేదని, నరకానికి వెళ్ళిందని నాథన్ తో అతని తల్లి ఆట పట్టించడానికి చెప్తుంది. దీంతో నాథన్ నొచ్చుకుంటాడు. దీంతో తన సోదరుడిని బుజ్జగించేందుకు ఓరలి తన తమ్ముడిని అడవిలోకి ఆంట్రమ్ అనే ప్రాంతానికి తీసుకెళ్తుంది. అక్కడ పెంపుడు కుక్క ఆత్మకు శాంతి కలుగజేసేందుకు నరకానికి ఒక గొయ్యి తవ్వాలనుకుంటారు. అయితే వారు లోతుగా తవ్వుతున్న కొద్దీ వింత సంఘటనలు సంభవిస్తాయి. దెయ్యాల రూపంలో కొన్ని వికృత ఆకారాలు పిల్లలను భయపెడతాయి. ఉన్నట్లుండి అక్కడ పరిస్థితి భయంకరంగా మారిపోతుంది. మరి ఈ దుష్టశక్తుల నుంచి పిల్లలు తప్పించుకున్నారా, నిజంగానే నరకానికి వెళ్ళిందా అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ కెనడియన్ హర్రర్ మూవీ పేరు ఆంట్రమ్, ది డెడ్లియెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్. 2018లో వచ్చిన ఈ మూవీ మొత్తం 2 భాగాలుగా విడుదలైంది. ఈ మూవీకి డేవిడ్ ఆమిటో, మైకేల్ లైసీని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ముందు చెప్పాం కదా, ఈ సినిమాకు ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి. ఇక పిల్లలకు చూపించకపోవడమే మంచిది.